లేదు కొంచెం డౌన్ చేయి. ఓకే ప్రెస్ మీట్ రేపు ఫ్లెక్స్ ఆడతలేదు సాగర్. ఫ్లెక్స్ ఆడాలంటే చెల్ల నిలబెట్టాలి. రామచంద్రపురం కిషోర్ థియేటర్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు తొట్ట దుర్గాప్రసాద్, రామచంద్రపురం జనసేన పార్టీ టౌన్ సెక్రటరీ. ఈరోజు ఈ సినిమా విడుదల సందర్భంగా వేల సంఖ్యలో అభిమానులు అందరూ కూడా సినిమా థియేటర్ దగ్గరికి చేరుకున్నారు. ఈ సినిమా కోసం ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తాం మేమంతా కూడా. ఆయన రాజకీయాలకే కాకుండా సినిమా తీయాలనే మా కోరిక ఇన్నాళ్ళకి తీరింది. కాకపోతే మా బాసు పవన్ కళ్యాణ్ గారు సినిమాల కన్నా రాజకీయాల మీదే ఎక్కువగా ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తాను మొన్నే చెప్పారు. ఏదేమైనా ఆయన ఎక్కడున్నా సరే కింగ్ రాజులాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఆయన ప్రజాసేవకు అంకితం అవ్వాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన బాటలోనే మేము నడుస్తాం. ఇది నా ఒక్కడి మాట కాదు, కొన్ని లక్షల మంది గొంతుక. కాబట్టి మేము ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు పవన్ కళ్యాణ్ గారి బాటలోనే నడుస్తాం. మేము రాజకీయాలు అంటూ ఉంటే జనసేన పార్టీలో మాత్రమే కొనసాగుతాం. ఈ సినిమా గురించి చాలా నుంచి వెయిట్ చేస్తాం అందరూ అభిమానులందరూ కూడా. ఈరోజు మాకు చెప్పాలంటే మాకు ఒక సంక్రాంతి లాంటిది. ఈరోజు ఈ సినిమాకి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా సందేశాత్మకమైన చిత్రంగా మాకు తెలుసుకున్నాం. ఈ సినిమా సూపర్ డూపర్ కావాలని మేము మనసారా కోరుకుంటాం. మీ అందరూ కూడా మరొకసారి చెప్తామండి, ఊపిరి ఉన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా మేము అందరం ఉంటామని నా ఒక్కటి మాటగా కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మాటగా నేను ఈరోజు చెప్తున్నాను. ఇలా చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాను. జై జనసేన, జై జై పవన్ కళ్యాణ్, జై జై హరిహర వీరమల్లు. రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ సందర్భంగా అశేష ప్రజానీకానికి ప్రత్యేకించి ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈరోజు పండుగ దినం. ఈ యొక్క సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి అత్యధిక వసూళ్లతోటి ఈ సినిమా చరిత్ర సృష్టించబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ సినిమా ప్రతి ఒక్కరూ కూడా ఆదరించాలని, ప్రతి ఒక్కరూ కూడా దీని థియేటర్లను చూసి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదాయం మిగతా రాజకీయ నాయకుల్లాగా వ్యాపారాలు చేశారు, లేకపోతే ఇండస్ట్రీస్ మీద ఆయనకి ఆధారం మీద పడలేదు. ఆయన యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా సినిమాలు ఆయన యొక్క జీవనానికి సినిమాని ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఈ సినిమాని మరి దొంగ మార్గంలో కాకుండా థియేటర్కి వచ్చి సినిమాని చూసి జయప్రదం చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి ఆర్థికంగా లేకపోతే బలపని చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.